నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో ఉద్రిక్త చోటు చేసుకుంది. కౌన్సిల్లో ఎంఆర్పీఎస్ నాయకులు దూసుకొచ్చారు. బొమ్మల సత్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం దిమ్మ ఏర్పాటుకు మంత్రి ఫరూక్ శంకుస్థాపన చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ చైర్మన్ మాబునిసాకు ఫిర్యాదు చేశారు. అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో ఉద్రిక్త చోటు చేసుకుంది. కౌన్సిల్లో ఎంఆర్పీఎస్ నాయకులు దూసుకొచ్చారు. బొమ్మల సత్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం దిమ్మ ఏర్పాటుకు మంత్రి ఫారూక్ శంకుస్థాపన చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ చైర్మన్ మాబునిసాకు ఫిర్యాదు చేశారు. అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని ఈ రోజు మున్సిపల్ సమావేశం రసాబసాగా సాగింది. ఇందుకు ప్రధాన కారణము రాజ్యాంగానికి సంబంధించినటువంటి దివస్ రాష్ట్రం అంతా అలాగే దేశం అంతా అత్యంత ఘనంగా జరుపుకుంటే నంద్యాల జిల్లాలో మాత్రం రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ కి అవమానం జరిగిందంటూ ఎంఆర్పీఎస్ నాయకులు నిలదీశారు. ముఖ్యంగా ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నంతసేపు కూడా లోపల ఏవైతే నంద్యాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో అనుమతి అంటే ముఖ్యంగా ఎవరైతే మాబునిసా మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారో ఆమెను కలవడానికి వెళ్లాలంటూ అని చెప్పేసి ఎంఆర్పీఎస్ నాయకులు ప్రయత్నించారు. కానీ లోపల సభ జరుగుతున్నందున లోపలికి వెళ్ళేటటువంటి అనుమతి లేదని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దగా అరుస్తూ లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లందరినీ కూడా పెద్ద ఎత్తున నిలదీశారు. ముఖ్యంగా రాజ్యాంగం రాసినటువంటి మహనీయ వ్యక్తి ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ కలుగుతుంది, అలాగే సంఘంలో జీవిస్తున్నారు గౌరవప్రదంగా అంటే అది కేవలం అంబేద్కర్ వల్లనే. అటువంటి వ్యక్తికి ఈ రోజు అవమానం జరుగుతుంది. ముఖ్యంగా బొమ్మల సత్రం ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదు, దానికి సంబంధించినటువంటి ఆ శంకుస్థాపన అయితే అత్యంత ఆర్భాటంగా హంగుగా నిర్వహించారని చెప్పేసి వారు నిలదీయడం జరిగింది. మేయర్ మాబునిసా కూడా శాంతియుతంగా ఖచ్చితంగా వారి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పడంతో ఒక్కసారిగా కూడా వారు ఆగ్రహం నుంచి అంటే కిందికి దిగడం జరిగింది. మొత్తానికి మాత్రము ఆమె ఏదైతే వీలైనంత త్వరగా అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి విగ్రహ నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ నేతలు అక్కడి నుంచి కూడా వెనుదిరిగారు. ఒకవేళ ఇదే పందాను ముందు మున్సిపల్ కార్యాలయం కొనసాగిస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన మాత్రం తప్పదని మాత్రం హెచ్చరించారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ హరికిషన్. ఏప్రిల్ 16వ తారీఖున